తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి మొదలైంది. ఎన్నికలకు మరో 4 నెలలే మిగిలి ఉండడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ పార్టీ వర్గాలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే విధంగా రాజధాని అమరావతికి తన మకాం మారుస్తున్నారు. ప్రజా సంకల్ప యాత్ర చివరి దశకు చేరుకుంటున్న సందర్భంగా ఇచ్చాపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్న జగన్ తన పాదయాత్రను ఘనంగా ముగించనున్నారు. ఆపై జనవరి 2వ వారంలోనే రాజధాని అమరావతి పరిధిలో పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నట్లు వైఎస్ఆర్సీపీ వర్గాలు చెప్తున్నాయి. రాజధాని పరిధిలోని కృష్ణానది ఒడ్డున తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం నిర్మాణం దాదాపుగా పూర్తయిందని సమాచారం. భవనానికి తుదిమెరుగులు దిద్దుతున్నారట. ఇది కేవలం పార్టీ కార్యాలయమే కాదు, జగన్ నివాసంగా కూడా ఉండనుందని సమాచారం. ప్రస్తుతం హైదరాబాదులోని లోటస్ పాండ్లో జగన్ నివాసముంటున్నారు. ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభానికి ముందే ఆయన అక్కడి నుంచే పార్టీ కార్యక్రమాలు చూసుకునేవారు, సమావేశాలు నిర్వహించేవారు. దీంతో పార్టీ నేతలు హైదరాబాదు వెళ్లి ఆయన్ను కలవడం కష్టంగా ఉండేది. ఇప్పుడు జగన్ తన మకాంను పూర్తిగా అమరావతికి మారుస్తుండడం వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ఊరటనిస్తోందనే చెప్పాలి. ప్రస్తుతం అమరావతిలో కాంగ్రెస్, బీజేపీలకు పార్టీ కార్యాలయాలున్నాయి. రాజధాని పరిధిలోని చినకాకానిలో జాతీయ రహదారికి ఆనుకుని భారీ కార్యాలయాన్ని టీడీపీ నిర్మిస్తోంది. పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ కార్యాలయం నిర్మాణం గుంటూరు సమీపంలోని కాజాలో శరవేగంగా సాగుతోంది. అదే భవనాన్ని పవన్ తన నివాసంగా కూడా ఉపయోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలో జగన్ కూడా తన మకాంను పూర్తిగా అమరావతికి తరలిస్తుండటంతో రాజధాని కేంద్రంగా రాజకీయాలు వేడెక్కుతాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.